హై ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీజేహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ద్వారా క్రికెట్కు సంబంధించి ఒక మంచి అప్డేట్ని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి 2026 సంవత్సరానికి గాను ఆక్షన్ అయితే జరిగింది. ఈ ఆక్షన్కి సంబంధించి మన ఇండియా మొత్తం మీద, భారతదేశం మొత్తం మీద ఐపీఎల్ టీములు 10 టీములు ఉన్నాయి. కలకత్తా, లక్నో, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, ముంబై, బెంగళూరు, పంజాబ్ ఇలా 10 జట్లకు సంబంధించి ఈ ఆక్షన్లో ఆల్రెడీ పాత ప్లేయర్స్ ఉన్న వాళ్ళతో పాటు కొంతమంది కొత్త ప్లేయర్స్ని కూడా అయితే తీసుకున్నారు. వీళ్ళల్లో విదేశీ ప్లేయర్లతో పాటు మన భారతదేశానికి సంబంధించిన ప్లేయర్స్ చాలామంది ఆల్రెడీ పాపులర్ అయిన ప్లేయర్స్ ఉన్నారు. కొత్తగా టీంలోకి, కొత్తగా గేమ్లోకి చేరే ప్లేయర్స్ కూడా చాలామందిని అయితే ఈ ఆప్షన్ ద్వారా ఆక్షన్లో టాటా ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి అవన్నీ కూడా టాటా ఐపీఎల్ అంటే T20 మ్యాచ్లే కాబట్టి వీటికి సంబంధించి 2026లో జరగబోయే మ్యాచ్లన్నిటికీ గాను వేలంపాట అయితే జరిగింది. ఈ వేలంపాటకు సంబంధించి ఏ ప్లేయర్ ఎంతకి కొనుగోలు చేయబడ్డాడు అని కొన్ని ఏ టీములు ఎంతమంది ప్లేయర్స్ని కొనుగోలు చేశాయని చెప్పి నేను కొంత చిన్న వీడియో రూపంలో క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. మొదటగా కలకత్తాకు సంబంధించి అత్యధికంగా 25 కోట్లు పెట్టి కెమెరూన్ గ్రీన్ అనే ఫారిన్ క్రికెటర్ని 25 కోట్లు పెట్టేది కొనుక్కోవడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ మొదటి ఎక్కువ రేట్ అనమాట. ఈ కలకత్తా నైట్ రైడర్స్ 25 కోట్లు పెట్టిన రేటుగా మిగతా 10 టీముల్లో ఎవరో కూడా ఇంత రేటు పెట్టేది ప్లేయర్ని కొనలేదు. తర్వాత మతీష్ పత్రానా అని 18 కోట్లు పెట్టి కలకత్తానే రెండో ప్లేయర్ని కూడా కొనుక్కుంది ఎక్కువ రేటు పెట్టి. ఇట్లా కలకత్తా టీంలో ఉన్న పాత ప్లేయర్స్తో పాటు ఇప్పుడు ఈ కొత్త ప్లేయర్స్ కూడా ఆడబోతున్నారు. లక్నో సూపర్ జైంట్స్కి సంబంధించి 6 కొత్త ప్లేయర్స్ని కొనుగోలు అయితే చేశారు. జాష్ ఇంగ్లీష్ 8.6 లక్షలకి 60 లక్షలు, 8.6 కోట్లకి ముకుల్ చౌదరి 2.60 2 కోట్ల 60 లక్షలకి ఇట్లా కొత్త ప్లేయర్స్ని 6 అయితే లక్నో సూపర్ జైంట్స్లో చేర్చుకోవడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చేటప్పటికి కార్తిక్ శర్మ ఊహించిన రేట్ అయితే వచ్చింది, 14 కోట్లు కొనుగోలు చేశారు. స్పిన్ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ కూడా 14 కోట్లకి అయితే చెన్నై సూపర్ కింగ్స్ అయితే సొంతం చేసుకుంది. ఎస్ఆర్హెచ్కి వచ్చేసి హైదరాబాద్ టీంకి వచ్చేసి కొత్త ప్లేయర్స్ మొత్తం 10 మందిని అయితే తీసుకోవడం జరిగింది. ఇలా ఆక్షన్ జరిగిన విధానము, వేలంపాట జరిగిన విధానము చాలా పోటాపోటీగానే జరిగిందని చెప్పుకోవచ్చు. లియాన్ లివింగ్స్టన్ 13 కోట్లకి అయితే కొనుగోలు చేసింది ఎస్ఆర్హెచ్ టీము. అన్క్యాప్డ్ ప్లేయర్స్తో పాటు బ్యాక్ ఆఫ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా అయితే ఈ ఎస్ఆర్హెచ్ మెయింటెనెన్స్కి సంబంధించిన మేనేజ్మెంట్ టీంలు ఏవైతే ఉన్నాయో మనకి ఈ విధంగా అర్థమైతే అవుతుంది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్కి వచ్చేసి 9 మంది కొత్త ప్లేయర్స్ స్క్వాడ్లో చేర్చుకున్నారు. ఈ 9 మంది ప్లేయర్స్తో పాటు పాత ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో పాత ప్లేయర్స్తో పాటు ఈ ప్లేయర్స్ అందరూ కలిపి కూడా దాదాపు ప్రతి టీంకి మన భారతదేశం మొత్తం మీద ఉన్న ఐపీఎల్ టీములకు సంబంధించి 10 టీములకు గాను ఒక్కొక్క టీంకి వచ్చేసి 25 మంది సభ్యులు ఉండేటట్టుగా అయితే కొనుగోలు చేసుకోవడం జరిగింది. పాత ప్లేయర్స్తో పాటు కొత్త ప్లేయర్స్కి ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందిని అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఇలా రాజస్థాన్ రాయల్స్ సంబంధించి ఇండియా ప్లేయర్స్ ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఆక్షన్లో 13.4 కోట్లు అయితే ఖర్చు చేశారు. 9 మంది ప్లేయర్స్ని తీసుకోవడం జరిగింది. 8 మంది ప్లేయర్స్ ఇండియన్స్ ఉన్నారు. రవి బిష్ణోయ్ 7.2 కోట్లు, ఆడమ్ మిల్సీ 2.4 కోట్లు, రవి సింగ్ 95 లక్షలు, సుశాంత్ మిశ్రా 90 లక్షలు, కుల్దీప్ సేన్ 75 లక్షలు. రవి బిష్ణోయ్ మినహా అందరూ కూడా అన్క్యాప్డ్ ప్లేయర్సే, అందరూ కొత్త వాళ్ళే అని చెప్పుకోవాలి. తర్వాత గుజరాత్ టైటాన్స్కి వచ్చేసరికి హోల్డర్కి 7 కోట్లు పెట్టి వేలంపాట్లు కొనుక్కోవడం జరిగింది. తర్వాత బాంటన్కి 2 కోట్లు పెట్టి కొనుక్కోవడం జరిగింది. అశోక్ శర్మ 90 లక్షలు. ఇలా గుజరాత్ టీముకు సంబంధించి అయితే మార్పులు జరిగినాయని చెప్పుకోవాలి. ముంబై ఇండియన్స్ సంబంధించి ముంబై ఇండియన్స్లో కూడా చాలామంది పాత ప్లేయర్స్తో పాటు కొత్త ప్లేయర్స్కి 2.7 కోట్లు అయితే ఖర్చు పెట్టారు. క్వింటన్ డికాక్ 1 కోటి రూపాయలతోటి కొనుక్కోవడం జరిగింది. ఇలా ముంబై ఇండియన్స్కి సంబంధించి చాలా వరకు పాత వాళ్ళతోటి మేము సాటిస్ఫాక్షన్గానే ఉన్నామన్నట్టుగా సమాచారం ప్రకారం కొత్త ప్లేయర్స్కి అయితే పెద్దగా మార్పు జరగలేదు. తర్వాత పంజాబ్ టీంలో కూడా ఎక్కువ మార్పులు అయితే జరగలేదు. తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వచ్చేసేటప్పటికి వెంకటేష్ అయ్యర్ 7 కోట్లు 8 మంది ప్లేయర్స్ని అయితే సొంతం చేసుకున్నారు.
అన్క్యాప్డ్ ప్లేయర్స్ అంటే పూర్తిగా కొత్త ప్లేయర్స్ని 5గురిని అయితే కొత్తగా తీసుకోవడం జరిగింది. 8 మందిలో ఒకరు క్యాప్డ్ ప్లేయరు, ఒకడు ఆల్రెడీ మంచి పేరున్న ప్లేయర్ అన్నమాట. 2 ఫారినర్స్కి అయితే మనకు అవకాశం. పంజాబ్ టీంలో కూడా పెద్దగా ఊహించదగిన మార్పులు ఏం జరగలేదు. దాదాపు అంతా పాత టీం మెంబర్సే ఆడుతున్నట్టుగా. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అలాగే ముంబై ఇండియన్స్లో కూడా పెద్దగా మార్పులు అయితే జరగలేదు. ఇలా 10 టీంలకు సంబంధించి కలకత్తా, లక్నో, చెన్నై, హైదరాబాదు, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, ముంబై, బెంగళూరు, పంజాబ్ ఇలా 10 టీములకు సంబంధించి ప్రస్తుతానికి జరిగిన మార్పులు అయితే ఈ 2026 మొత్తం సంవత్సరం మొత్తం మీద జరగబోయే మ్యాచ్లు అన్నిటికీ కూడా సేమ్ ఈ సంబంధించిన టీముకు సంబంధించిన కొత్త ప్లేయర్స్ కూడా టీంలో అయితే కలవటం జరిగింది. ఇండియన్ ప్లేయర్స్లో దాదాపు అన్క్యాప్డ్ ప్లేయర్స్కి మస్తు డిమాండ్ అయితే లభించిందని చెప్పుకోవచ్చు. విదేశీ స్టార్ ప్లేయర్లకు కూడా చాలా మందికి అయితే మంచి బిడ్ అయితే లభించింది. టాటా ఐపీఎల్ 2026 T20 సిరీస్ ఆక్షన్ మొత్తం సూపర్ హిట్గా జరిగిందని చెప్పుకోవాలి. ఈ సూపర్ హిట్ అయిన సందర్భంగా దాదాపు మ్యాచ్కి సంబంధించిన టైం టేబుల్ అంతా కూడా మార్చి 26 నుంచి ఈ మ్యాచ్లు అనేది స్టార్ట్ అవుతాయి అన్నట్టుగా కొంతవరకు తెలియవచ్చింది. మార్చి 26 నుంచి మొదలయ్యి 2026 సంవత్సరం పూర్తయ్యేటప్పటి వరకు ఈ ఆక్షన్లో ఈ వేలంపాట్లో ఎవరైతే కొత్త ప్లేయర్స్ అయితే అందరూ వచ్చారో దాదాపు ప్రతి టీంకి కూడా 25 మంది సభ్యులతోటి కూడిన స్క్వాడ్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 10 టీముల్లో కూడా మంచి కొత్త ప్లేయర్స్ అయితే వచ్చారని చెప్పుకోవచ్చు. ఇలా 10 టీములకు సంబంధించి మన భారతదేశం మొత్తం మీద టాటా కంపెనీ వాళ్ళు నిర్వహిస్తున్న టాటా ఐపీఎల్గా పేరు మార్చిన కాడి నుంచి ఐపీఎల్ మ్యాచ్లకి మంచి ఊపు వచ్చిందని చెప్పుకోవాలి. ఇలా ప్రతి ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఇవన్నీ కూడా మెన్స్ క్రికెట్కి సంబంధించి ఈ అప్డేట్ ఇది. తర్వాత ఉమెన్స్కి సంబంధించిన క్రికెట్ అప్డేట్ కూడా నేను తర్వాత వీడియోలో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇలా క్రికెట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు చేరాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ రూపంలో, ఒక లైక్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు చేరాలంటే ఈ ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.